ఈ నియంత అవినీతి పాలన పోవాలి, ఈ కుటుంబ పాలన పోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఆత్మ బలిదానం చేసి ప్రాణాలు తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతిలో చిక్కింది. ఒక నియంతలాగా ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసి పరిపాలిస్తుంటూ అన్న లక్ష్యంతో పోరాటం చేసి పార్టీ మారిన అప్పుడైనా మళ్ళీ వెనుకకు వచ్చినా సరే ఇప్పుడు నాకు ఆ ఆశ నెరవేరింది. నాకు ఇప్పుడు నా మునుగోడు ప్రజలను దీవించి గెలిపించిండ్రు. నా మునుగోడు ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి. ఈ మునుగోడు నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్ఫరెన్స్ గా చేయాలి. మునుగోడు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలతో పాటు ఇక్కడ బెడ్ షాపులు మానేపించేసి ఇక్కడ ఎన్నో కుటుంబాలను కాపాడాలి, అందరికి అండగా ఉండాలన్న లక్ష్యంతో నేను పనిచేసినదంటే రేపు రాష్ట్రంలో ఏదైనా కీలక పదవి అధిష్టానం నాకు చెప్పింది, తప్పకుండా నువ్వు వచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చినప్పుడు నీలాంటి వ్యక్తి తెలంగాణ కోసం పార్లమెంట్ సభ్యులుగా పోరాటం చేసిండ్రు, నువ్వు కేసీఆర్ మీద పోరాటం చేస్తున్నావు, మళ్ళీ తన సొంత ఇంటికి కాంగ్రెస్ పార్టీకి రావాలి, మీరు వస్తే కాంగ్రెస్ కి బలం వస్తుంది, మీతో లాభం అవుతుంది కాంగ్రెస్ పార్టీ కంటే మళ్ళీ మీకు కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఆ సమయంలో చెప్పిండ్రు తప్పకుండా మీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చెప్తున్నారు. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది, ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నా భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని నా మునుగోడు నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే అవకాశం, రాష్ట్ర అభివృద్ధిని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ముందు తీసుకుపోయే విషయంలో మా అధిష్టానం అవకాశం ఇస్తే తప్పకుండా నా సేవ చేస్తాను నేను. ఇప్పుడు భువనగిరి ఎంపీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీకి నా సూచనలు కూడా చేస్తున్నా, సలహాలు కూడా ఇస్తున్నా. పార్టీ ఆదేశిస్తే 17 పార్లమెంట్ స్థానాల్లో ప్రచారం కూడా చేస్తా. మొన్న ఎలక్షన్ లో కూడా మునుగోడుతో పాటు నగరికల్లు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గంలో కూడా నాకున్న తక్కువ సమయంలో కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన. మళ్ళీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఎవరికి టికెట్ ఇచ్చినా, భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చినా రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీతో గెలిపిస్తాను ప్రయత్నం. ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. తెలంగాణ ప్రజలందరూ కూడా పేదల రాజ్యం వచ్చింది, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారం అప్పచెప్పింది. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధికారం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చేందుకు 6 గ్యారెంటీలతో పాటు గతంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన తెలంగాణని గాడిలో పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మేమందరం ఐకమత్యంతో ముందుకు పోతున్నాం. మా అభిమానులు, కార్యకర్తలు కూడా ఎవరు కూడా మీరు ఆవేదన పడాల్సిన అవసరం లేదు. ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయం